హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొన్న ఒక బ్రదర్ అయితే మనకైతే కామెంట్ చేయడం జరిగింది. బరువు తగ్గడానికి మన ఇంట్లో ఉండే ఒక మంచి రెమెడీస్ చెప్పండి అనేసి కామెంట్ చేయడం జరిగింది. దానికి చెప్తాననేసి ఒక 3 రోజుల క్రితం అయితే నేను రిప్లై అనేది ఇచ్చానండి. ఈ మధ్య డైలీ అయితే వీడియో అనేది రావట్లేదు. మనకు ఇంట్లో పని అయితే చాలా ఎక్కువగా ఉండడం వల్ల డైలీ వీడియో అనేది రావట్లేదు. ఈరోజు వీడియోలో మీకు మీ ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్గా ఎవరైతే బరువు ఎక్కువగా ఉన్నారో, అంటే లావు ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లావు తగ్గడానికి అనేకమైన ప్రయత్నాలు చేసినాలే. ఈరోజు నేను చెప్పేది మీరు కంటిన్యూగా మీరు పాటించినట్లయితే మీలో మార్పు అనేది కంపల్సరీగా వస్తుంది. లావు తగ్గడమే కాదండి, లావు ఎలా పెరగాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా అయితే ఈ వీడియో అనేది ఎక్కడ ఎడిటింగ్ చేయను, ఎక్కడైనా తప్పులు ఉంటే ఇలాగనే అప్లోడ్ చేసేస్తాను అన్నమాట. ఎందుకంటేనండి వీడియో చేయడానికి టైం లేదు, ఇంకా ఎడిటింగ్ ఎలా చేస్తానండి. ఓకే, అందుకని వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడైనా మిస్టేక్ అంటే ఒక మాట చెప్పబోయి ఇంకొక మాట అనేసి వస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు వీడియో స్టాప్ చేయడం ప్రతి వీడియోలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అది ఎడిటింగ్లో తీసేస్తాము, కానీ ఇందులో మనం ఎడిటింగ్ అనేసి చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ అలాగనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్లో మన ప్రకృతి గురించి, అదేవిధంగా మన హోమ్ రెమెడీస్ ఎలా చేసుకోవాలి, మనకు వచ్చిన సమస్యలను ఎలా పోగొట్టుకోవాలి, మన ఎవరికి ₹1 ఇవ్వకుండా ఎలా మనం ప్రయత్నం చేస్తే మన ఆ సమస్యలు పోతాయనేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ఛానల్ని మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తేనే నొక్కండి, కనిపించకపోతే నొక్కకండి. కనిపించిన తర్వాత నొక్కిన తర్వాత అలాంటి మిస్టేక్ అయిపోతూ ఉంటాయి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత మీరు పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. వీడియోని చివరిదాకా చూడండి. 2 విధాలుగా చెప్పబోతున్నాను. బరువు ఎలా తగ్గాలి, బరువు ఎలా పెరగాలి అనేసి చెప్పబోతున్నాను. కాబట్టి ఇది చాలా మందిలో ఉండే సమస్య. ప్రతి ఒక్కరూ మీరు చూసుకుంటున్న దీని మార్గం ఎలా అనేసి అనుకుంటున్నారు. నా ద్వారా నాకు తెలిసింది చెప్తున్నాను. ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత లావు పెరగడానికి ఎలా, లావు తగ్గడానికి ఎలా, మీకేమైనా ఐడియా ఉంటే అది పాటించండి, లేదా నేను చెప్పేదైనా పాటించండి. ఓకే, సో మరి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటేనే. లేకపోతే మీకు ఈ లావు బరువులు ఇవన్నీ మాకు అవసరం లేదండి, ఇవన్నీ జరగని పనులు అని అనుకుంటే మాత్రం ఇక్కడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఓకే, నేను చెప్పేది మీకు 100%లో ఒక 30-40% అయితే మీకైతే వర్కౌట్ అవుద్ది. ఓకే, అస్సలు వర్కౌట్ కాకుండా అయితే ఉండదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లావు అంటే బరువు ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో, స్థూలకాయంతో కానీ ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. ఈ విషయం చెప్పిన తర్వాత మనం బరువు ఎలా పెరగాలి, అంటే మనిషి లావు ఎలా పెరగాలి అనేసి చెప్తానండి. ఇందులో ఆహార నియమాలతో పాటు కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనిస్తేనే మీరు అనుకున్నది కంపల్సరీ సాధిస్తారు. నేను చెప్పేది ఏదో మీరు ఒక 10 రోజులు, ఒక నెల రోజులు యూజ్ చేస్తే మీలో మార్పు అనేది రాదు. దీని ఒక జీవన శైలిగా మార్చుకోవాలి ప్రతిరోజు. నేను చెప్పేది క్రమం తప్పకుండా చేస్తే మీలో మార్పు అనేది నేను ముందు చెప్పినట్టు 30-40% జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావు తగ్గడానికి మీరు ఏం చేస్తారంటే, చాలామంది ఇక పని చేసే వాళ్ళైతే పని చేసుకుంటూ ఉంటారండి. కానీ పని చేయని వాళ్ళు ఇక మనం ఏ పని లేదు కాబట్టి భోజనం చేసేసి ఏం చేస్తామంటే మధ్యాహ్నం పూట కానివ్వండి, లేదా మనకు కొంచెం నిద్ర వచ్చే సమయం ఏదైనా కనిపిస్తే మనం నిద్రపోతూ ఉంటామండి. ఉదయం పూట ఎవరైనా సరే నిద్రపోతే మాత్రం మీరు ఎటువంటి ఆహారాలు తిన్నా సరే మీ ఒంట్లో చేరి అది కొవ్వు పదార్థంగా మారి మిమ్మల్ని బరువు ఎక్కే చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. పగటి పూట మీరు నిద్ర అసలు పోకండి. ఎవరైతే మేము బక్క చిక్కాలి, అంటే మేము లావుగా ఉన్నాం, బక్కగా కావాలి, లావు తగ్గాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మీరు పగటి పూట మాత్రం నిద్ర అసలు పోకూడదు. మీరు ఎటువంటి ఆహారాలు తిన్నా సరే మీరు నిద్ర అయితే పోకూడదు. ఇదొకటి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు ఏదైతే కొన్ని రోజులు మీరు అంటే వారంలో ఒక్కసారైనా మీరు ఉపవాసం అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే మీకు ఇష్టమైన దేవుడు ఉంటాడు కదా, సో ప్రతి ఒక్కరికి
వాళ్ళ పేరు మీదైనా మీరు ఒకరోజు ఉపవాసం అనేది ఉండండి. కనీసం ఒక పూటైనా మీరు ఒక ఉపవాసం ఉండే విధంగా వారంలో ఒక్కసారి మీరు చేసుకుంటే మీలో ఉన్న కొవ్వు కరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది రెండోదన్నమాట. ఇంకా మూడోది, ఉలువలు ఎక్కువగా తినండి, శనగలు ఎక్కువగా తినండి, మజ్జిగ ఎక్కువగా తాగండి. అంటే పెరుగు కాదు, పెరుగునే మీరు నీళ్ళతో కలిపి మజ్జిగ చేసుకుంటారు కదా, అలా నువ్వుల నూనె అది వాడండి. ఆవ నూనె, ఆవ నూనె అంటే ఆవు నూనె కాదండి, ఆవ నూనె అనేసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళని లేదా ఆయుర్వేద షాపుల్లో అడగండి ఆవ నూనె ఏదనేసి. ఈ నువ్వుల నూనె, ఆవ నూనె ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇందులో నేను ఒకటి చెప్పకూడదు, మన ఏదైతే నాకేది ఉంటుందో తీయగా, అది ప్రతి ఒక్కరు ఆయుర్వేదాల్లో చెప్తూ ఉంటారు కదా, అది ఉదయం పూట తీసుకునే విధంగా చేయండి. ఇక మీకు లాస్ట్లో వచ్చేసి, ఎవరైతే మేము లావు తగ్గాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరిగా పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఉదయం లేవంగానే వేడి నీళ్ళు అయితే ఆ వేడిని ఒక గ్లాసెడ్ తీసుకోండి. నెరి బాగా కాలేటట్టు కాదండి, గోరెచ్చని కంటే కొంచెం ఎక్కువ ఉంటేనే అలాంటి నీళ్ళు ఒక గ్లాసెడ్ తీసుకున్న అందులో మీరు ఒక నిమ్మ చెక్క పిండుకొని, మీరు మనం ఛాయ్ ఎలా తాగుతామో అలా కనుక మీరు నెమ్మదిగా తాగినట్లయితే మీలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను చెప్పేవన్నీ ఉలవలు, శనగలు, వంకాయలు కూడా తినండి, లేత వంకాయలు. వంకాయలు తిన్నా కూడా మీకైతే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువగా తినండి. ఇవన్నీ మీరు కనుక పాటిస్తే చాలా సింపుల్. ఈ అన్నీ ఒకేసారి పాటించమని చెప్పను. ఈ అన్నీ నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి వారంలో ఒకసారైనా మీరు తీసుకోండి. మీరు పగటి పూట మాత్రం నిద్ర అసలు పోకండి. లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు వారంలో ఒకసారి కంపల్సరీ మీరైతే ఉపవాసం ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేవన్నీ ఇక ఆహార పదార్థాలు ఏదైతే చెప్పానో ఇవి మీరు భోజనానికి ముందు చేయాలి. ఓకేనా? మీరు ఎప్పుడైతే భోజనం చేస్తామని అనుకుంటామో దానికంటే ముందు ఒక అర్ధగంట 20 నిమిషాల ముందు ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఒకేసారి చేయాలని కాదు, ఈ అన్నిట్లో ఏదో ఒకటి చేయండి. రోజువారీలో ఒక దినచర్యలాగా మీరు కనుక పాటించినట్లయితే కొన్ని రోజులకి మీకు వెంటనే మీకు బరువు తగ్గుతారనేసి నేనైతే అనట్లేను. కొన్ని రోజులకు దాదాపు 6 నెలలు పెట్టవచ్చు, సంవత్సరం అయినా పట్టవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీ శరీరంలో బాగా కొవ్వు ఉండడం వల్ల అది వెంటనే కరగాలంటే కరగదు, నెమ్మదిగా 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 కరుగుతూ ఉంటుంది. మరి అలా కరగాలంటే మన రోజువారీ నేను చెప్పేవన్నీ ఆహారాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను చెప్పే వాటిలో ఇవన్నీ పాటిస్తే మంచిగా ఉంటుంది. ఓకే, ఇవి లావు ఎవరైతే తగ్గాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది. ఇక లావు పెరగాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే, ఎవరైతే మీరు లావు మేము పెరగాలి, మేము కొంచెం బక్కగా ఉన్నామండి, మాకు కొంచెం కండపుష్టి కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే మీరు ఏ ఆహారం తిన్నా మధ్యాహ్నం పూట కనీసం 1 గంట సేపు అయినా పడుకోండి. మీరు ఎటువంటి ఆహారాలు తీసుకున్నా పర్వాలేదు, మధ్యాహ్నం పూట 1 గంట సేపు, గంటన్నర మీకు వీలుంటే 2-3 గంటలు కూడా పండుకోండి. ఓకే, ఇక మీరు పొద్దున్నే మీరు వేడి నీళ్ళు, లేత వంకాయలు ఇవి మాత్రం, అదేవిధంగా శనగలు, ఉలువలు, ఓకేలా, ఇవి తినకండి. మీరు తొందరగా మీరు బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఇంకొకటి చెప్తానండి. వేరుశనగ పల్లీలు ఉంటాయి చూసారా, అది నైట్ నానబెట్టుకొని తెల్లారే ఒక చిన్న బెల్లం ముక్కతో కలిపి తీసుకున్నారనుకోండి, తిన్నారనుకోండి ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఇక మీకు బెల్లం కొంచెం తీపండి, షుగరు ఇలాంటి ఏమైనా వచ్చే సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు బెల్లాన్ని పక్కన నెట్టేసి, ఏదైతే మీరు వేరుశనగ పల్లీలు నైట్ నానబెట్టుకొని తెల్లారే మీరు ఇలా తినడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మాండంగా మీరు ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందుతారు. ఇలా మీరు క్రమం తప్పకుండా చేస్తే ఎవరైతే లావు పెరగాలి అనుకున్న వాళ్ళు లావు పెరుగుతారు. ఇక లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు ముందు చెప్పినట్టు మీరు పాటించండి. ఇవి మీరు క్రమం తప్పకుండా పాటిస్తే మీలో మార్పు అనేది కంపల్సరిగా 30-40% కనపడుతుంది, ఎవ్వరికి ₹1 ఇవ్వకుండా. ఇక లావు మీరు ఎవరైతే లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాకింగ్ ఇలాంటివి కూడా చేయండి. మీరు వాకింగ్కి వెళ్ళడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే మీ ఇంట్లో ఉండే పనులు చేయండి. మీ మగాళ్ళు కొంతమంది మగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీ ఇంట్లో సహాయం చేయండి, ఏం కాదు. ఎందుకంటే ఒంట్లో నుంచి చెమట అనేది బయటికి వెళ్ళిపోవాలి. మీరు ఏం చేస్తారో, పని చేస్తారో, వాకింగ్ చేస్తారో, జాగింగ్ చేస్తారో, మీరు ఏం చేస్తారో, లేదా మీరు ఏదైనా
ఆ వెచ్చని రూమ్లో ఉంటారో, మీరు ఏ పనైనా చేయండి కానీ మీ ఒంట్లో నుంచి చెమట వెళ్ళే విధంగా పని చేయండి. ఇది లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు. ఇక లావు పెరగాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉదయం మధ్యాహ్నం ఎప్పుడైనా మీరు 1 గంట సేపు పండుకోండి, మంచి ఆహారాలు తినండి, కంపల్సరిగా మీకు లావు అనేది పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. మీకు ఏదైనా ఏది తెలిసి ఉంటే అది పాటించండి, లేదా ఇది పాటించాలనుకుంటే పాటించండి. మరి ఇప్పటిదాకా ఎవరైతే చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటిదాకా అందరికీ బాయ్.